అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలోని వివరాలు: స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి 19/5/2024వ తేదీ ఆదివారం రాత్రి 9:30 నుండి హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి, శ్రీమద్ ఆద్యాది అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి శ్రీరత్నగిరిపై వార్షిక కళ్యాణ వేదిక యందు లోక కళ్యాణార్థం భక్తజన సంరక్షణార్థం దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగును. ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా 18/5/2024 శనివారం రోజు ఎదుర్కోలు ఉత్సవము, 19వ తేదీ ఆదివారము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, 21వ తేదీ మంగళవారము పండిత సదస్యము, 22వ తేదీ బుధవారము స్వామివారి రథోత్సవము, 23వ తేదీ గురువారము శ్రీ స్వామివారి చక్ర స్నానము, 24వ తేదీ శుక్రవారము పుష్పయాగము జరుగుతుంది. 18వ తేదీ శనివారము వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకులుగా ఉన్న శ్రీ సీతారామస్వామి వారు ఈ కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. శ్రీ సీతారామస్వామి వార్లు ఆంజనేయ వాహనముపై ఊరేగుతుండగా గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారి దివ్య కళ్యాణం జరిగే రోజున స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవారు గజవాహనంపై, సీతారాములు వెండి పల్లకిలో విహరించుచుండగా గ్రామోత్సవం జరుగుతుంది. 20వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు స్వామి అమ్మవార్లు రావణ బ్రహ్మ వాహనముపై ఊరేగుతుండగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు పండిత సదస్యము, అలాగే స్వామి అమ్మవార్లకు పొన్న వాహనము పైన గ్రామోత్సవం నిర్వహిస్తారు. 22వ తేదీ బుధవారము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున రథోత్సవము, వనవిహార ఉత్సవము నిర్వహిస్తారు. 23వ తేదీ గురువారము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున చక్ర స్నానం నిర్వహిస్తారు. 24వ తేదీ శుక్రవారము వైశాఖ బహుళ పాడ్యమి రోజున పుష్పయాగము నిర్వహిస్తారు. వ్రతస్వరూపుడిగా అన్నవరం క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలలో పాల్గొనడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి అన్నవరం క్షేత్రాన్ని చేరుకుంటారు. అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులమవుదాము. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.